రాజుగారెడ్డి గారు డాక్టర్స్ వాళ్ళు అర్జెంటుగా ముందు వాళ్ళకి చూపించండి. ఈ మాటలు చూస్తుంటే పిచ్చి అనుకుంటున్నారు కానీ రాజకీయ మాటలాగా లేవు. చంద్రబాబు నాయుడు గారు ఏంటి, నీ మీ పోటీ చేయడం ఏంటి? అర్థం పడుతుందా? నువ్వు పోటీ చేయపోయి నా మీద ఫస్ట్ నుంచి ఒక అలవాటు ఉన్నాయి. ఇతని దగ్గర ఇతనుకున్న అవలక్షణాలు ఉన్నాయి. హైదరాబాద్లో చెప్పే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, ఎందుకంటే హైదరాబాద్లో సరిగ్గా రాలా. 36 నుంచి హైదరాబాద్లో గెస్ట్ హౌస్ ఉండేది, బెంగళూరులో గెస్ట్ హౌస్ ఉండేది, గెస్ట్ హౌస్ ఉండేది, విజయవాడలో గెస్ట్ హౌస్ ఉండేది. 4 గెస్ట్ హౌసులు, అందులో క్యారేజీలు, అందులో వంట మనుషులు. తనకి ఎందుకండి? అందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్. సెక్స్ రాకెట్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవడయ్యా అంటే కేసినేని నాని. ఒకసారి మా అన్న నారాయణ గారు, ఎవరో మాజీ ఎంపీ నారాయణ గారిని అడగండి. భోజనాలు పెట్టు, అది ఎవరికేం కావాలో అవి చూసి పనిచేసే మనిషి. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కట్టా బొట్టా చదువుకొని హైదరాబాద్ పంపిస్తావా? నువ్వు 3 లక్షల ఓట్ల మెజార్టీతో ఓడిపోతావు. బట్టలన్నీ మూట కట్టి నీ నెత్తి మీద పెట్టి జగ్గేపేట చివరి వరకు తరిమి కొట్టి ఆంధ్ర బార్డర్లో నిన్ను వదిలిపెట్టి వస్తావు వెనక్కి. కూడా అనుకుంటున్నావు నువ్వు. అధికార పార్టీ ఉంది, అధికార సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు వెనక, లేదా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఏం వాగినా అనుకుంటున్నావు. వేషాలు వేస్తే నాలుక కోస్తావు ఏంటనుకున్నావు. నీ కేసీఆర్ భవన్ దగ్గరికి వచ్చి దమ్ముందా అక్కడికి రావడానికి? వస్తానంటావా? రమ్మంటా నేను. తెలుగుదేశం పార్టీలో ఉండగా కుదిరింది. జనాలు చంద్రబాబు నాయుడు గారు అభిమానులు వీళ్ళందరూ, చంద్రబాబు గారి పార్టీ, చంద్రబాబు గారు అంటే ప్రాణం, చంద్రబాబు కుటుంబం గురించి ప్రాణం ఇస్తారు వీళ్ళు. అలాంటిది నువ్వు వాపుని చూసి తలుపు అనుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళి మాట్లాడతావా? చేసిన నాని దెబ్బకి ఎన్నో ఫైనాన్స్ కంపెనీలు ఎత్తేసారండి. వీడి మాట వస్తే కాలుమని అంటాడు. ఎందుకంటే వాడు ఒకళ్ళు డబ్బులు అడిగాడు, అప్పించినాడు, కాలుమని అంటాడు. అన్నీ ఒక మాస్టర్ ప్లాన్.